నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 77. చాక్లెట్ అంటే పిల్లలు భయపడేలా చేయకూడదు, వాళ్ళు ఇష్టపడేలా చేయాలి అన్నాడు వీర్ నవ్వుకుంటూ. ఆ మాటకి భర్త వైపు సీరియస్గా చూస్తూ ఉంది మైథిలి. ఎందుకు నా వైపు అలా సీరియస్గా చూస్తున్నావు? నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? అడిగాడు వీర్ భార్య వైపు చూస్తూ. తప్పేం లేదు, కానీ నేనేదో రాక్షసిని అన్నట్టు చూస్తున్నావు కదా, అందుకే నాకు అస్సలు నచ్చలేదు ఆ చూపు అంది మైథిలి. అబ్బో, అయినా మీరు రాక్షసులన్నాక మిమ్మల్ని రాక్షసుల్లాగే చూస్తాము. అయినా చాక్లెట్లు అంటే పిల్లల్లో భయం పుట్టించే మమ్మీలు చాలా తక్కువ ఉంటారేమో. అందులో ఫస్ట్ ప్లేస్ నీకే. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ హెల్త్ కంటే నాకు ఏది ముఖ్యం కాదు అంటూ కూతురి వైపు చూస్తూ. బంగారం, ఈసారి నీకు షుగర్ వేసిన చాక్లెట్స్ చేస్తాను, టేస్ట్ చేసి చెప్పు అంది మైథిలి. నో మమ్మీ, చాకీ తినడం హెల్త్కి మంచిది, నో, అందుకే చాకీ ఈట్ స్టాప్డ్ అంది పాప. ఆ మాటకి వీర్ నవ్వుకుంటూ, తమరేమీ చాక్లెట్స్ తయారు చేయాల్సిన పనిలేదు, మేము ఆల్రెడీ మా చాక్లెట్స్ తెచ్చుకున్నాము అన్నాడు వీర్ తన పాకెట్లో దాచిన చాక్లెట్స్ బయటికి తీస్తూ. ఆ మాటకి వన్య తండ్రి వైపు చూసి తల కొట్టుకుంటే, మైథిలి మాత్రం కోపంగా వీర్ వైపు చూస్తూ, మూసుకొని మర్యాదగా చాక్లెట్స్ నాకివ్వు అంది మైథిలి. అరే, ఇవి నా చాక్లెట్స్, నేనివ్వను అన్నాడు వీర్. నువ్వు చాక్లెట్స్ కూడా తింటావా? మూసుకొని అన్ని చాక్లెట్స్ నాకు ఇవ్వు అంటూ బలవంతంగా భర్త చేతిలో నుంచి చాక్లెట్స్ లాక్కొని అందులో నుంచి ఒక చాక్లెట్ తీసి కూతురి చేతిలో పెట్టి, మళ్ళీ 1 వీక్ వరకు నో చాక్లెట్. ఆ చాక్లెట్ పేరు ఎత్తితే ఆ డార్క్ చాక్లెట్ చేసి నీ చేత తినిపించేస్తాను అంది మైథిలి. తల్లి వైపు చూస్తూ ఆ చాక్లెట్ తీసుకొని తినడం మొదలుపెట్టింది వన్య. వీర్ భార్య వైపు చూస్తూ, ఓయ్, నా చాక్లెట్ నాకు ఇవ్వు, నేను తినాలి అన్నాడు వీర్ భార్య వైపు చూస్తూ. నువ్వు చాక్లెట్స్ తినవు అన్న విషయం నాకు బాగా తెలుసు, సో మూసుకొని ఓవర్ యాక్షన్ చేయకుండా ఉంటే బాగుంటుంది. సైడ్ చేసి కూతురికిద్దాం అనుకుంటున్నావేమో, నాకు గాని తెలిస్తే అప్పుడుంటుంది ఇద్దరికి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి. వన్య తండ్రి వైపు చూస్తూ, వై గివ్ డాడీ నువ్వు మమ్మీకి చాకీ అడిగింది పాప తండ్రి వైపు చూస్తూ. ఇవ్వకూడదా అడిగాడు వీర్ పాప వైపు చూస్తూ. నో మమ్మీ, ఆల్ టైమ్ డూ సేమ్, మేము బ్రింగ్ షాప్కి ఆల్ టేకెన్ ఇట్ మమ్మీ అంది పాప. సరే, మనం రేపు మా వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ మమ్మీ చూడకుండా నీకు బోలెడు చాక్లెట్స్ కొనేసిస్తాను, ఓకేనా అడిగాడు వీర్. ఓకే అంది పాప సంబరంగా. ఇక మైథిలి తిరిగి కూతురు దగ్గరికి వచ్చి తనని తీసుకొని తన రూమ్లోకి వెళ్ళి స్నానం చేయించి బట్టలు మార్చి అలాగే కందిపోయిన చోట ఆయింట్మెంట్ రాసి పాపని తీసుకొని బయటికి వచ్చింది. ఇక పని ఆమె అప్పటికే ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచడంతో పాపకి తినిపించేసి టాబ్లెట్స్ వేయించి పాపని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ తనకి జో కొడుతూ ఉంది. పాప తల్లి భుజం మీదే హాయిగా నిద్రలోకి జారుకుంది. పాప పూర్తిగా పడుకున్నాక తనని తమ రూమ్లోని తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి అటు ఇటు దిండు పెట్టి అక్కడే కూర్చుని బుక్ చదువుతూ ఉన్న భర్తని చూసి, వీర్, పద కిందకి వెళ్దాం అంది మైథిలి. సరే అంటూ లేచి ఫేస్ వాష్ చేసుకొని పాప నుదుటిన ముద్దు పెట్టుకొని కిందకి వెళ్ళాడు. ఇక కింద అప్పటికే మైథిలి తన కోసం వెయిట్ చేస్తూ ఉండటంతో కిందకి వెళ్ళి కూర్చున్నాడు వీర్. భర్తకి వడ్డిస్తూ తను తింటూ ఉంటే చూస్తూ ఉంది. ఏంటి మేడం, మీరు తినరా అడిగాడు వీర్ భార్య వైపు చూస్తూ. తింటాను, ముందు నువ్వు తిను అంది మైథిలి. నవ్వుకుంటూ తను తింటూ మైథిలికి కూడా తినిపిస్తూ ఉన్నాడు. భర్త తినిపిస్తూ ఉంటే హాయిగా తింటూ ఉంది మైథిలి. కడుపు నిండిపోయినా కూడా మనసు మాత్రం ఎంతకీ నిండటం లేదు. అమ్మో, ఇంకా చాలు వీర్,
ఇప్పటికే చాలా ఎక్కువ తినేసాను. ఇంకా అంటే అస్సలు కదలలేను కూడా అంది మైథిలి. ఆ మాటకి వీర్ హ్యాండ్ వాష్ చేసుకొని లేచి నిలబడి భార్యని ఎత్తుకున్నాడు. వీర్ ఏం చేస్తున్నావు? ఎవరైనా చూస్తారు అంది మైథిలి బిడియంగా. చూస్తే చూడని, నాకేం ప్రాబ్లం లేదు అంటూ భార్యని ఎత్తుకుని రూంలోకి వెళ్ళాడు వీర్. కానీ చాలా భయపడిపోయాను వీర్. ఆ తర్వాత అన్నయ్య చెప్పాడు ఇలా జరిగింది అని. అందుకే అన్నయ్య ఇన్ని సంవత్సరాలు నిన్ను పాపని కలవనివ్వలేదంట కదా! నిజమేనా? అడిగింది మైథిలి. అవును. వాడి భయం వాడిది. వాడి మేనకోడలికి గానీ, వాడి ఫ్రెండ్‌కి గానీ ఏమైనా అవుతుందేమో అని భయం వాడికి. అందుకే ఆ భయాన్ని దాచుకోలేక, కోపాన్ని ప్రదర్శించలేక పాపం చాలా అవస్థలు పడ్డాడు అన్నాడు వీర్. అవును. అది నిజమే అంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ఆ రోజు ఉదయమే వీర్ చెప్పడంతో మైథిలి ముగ్గురి బట్టలు ప్యాక్ చేస్తూ ఉంది. వీర్ మాత్రం మీటింగ్స్ ఉండడం వల్ల ఆఫీస్కి ఉదయాన్నే వెళ్ళిపోయాడు. మమ్మీ మమ్మీ, మనం రాజు దగ్గరికి గో కదా అడిగింది వన్య. నీకెన్నిసార్లు చెప్పాను తాతయ్యని పేరు పెట్టి పిలవద్దు అని? రాజు ఏంటి రాజు? తాతయ్య అనాలి నువ్వు, లేదంటే బ్యాడ్ గర్ల్ లాగా తయారవుతావు అంది మైథిలి. నో, రాజు 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 అంది వన్య మొండిగా. నీ పని తర్వాత చెప్తానే అంది మైథిలి. వె 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 అంటూ వెక్కిరిస్తూ ఉంది పాప. ఇక పాపని పట్టుకొని తనకి చెక్కిలి గింతలు పెట్టడం మొదలుపెట్టింది మైథిలి. మమ్మీ నో అంటూ అరుస్తూ ఉంది వన్య. నో మమ్మీ అంటూ అరుస్తూ ఉంది వన్య. సో మమ్మీ మాట వింటావా వినవా అడిగింది మైథిలి కూతురి వైపు చూస్తూ. వింటా వింటా అంది పాప ముద్దుగా. దట్స్ మై గర్ల్ అంటూ పాపని ముద్దు పెట్టుకొని, మనం తాతయ్య అమ్మమ్మ విహాన్ వాళ్ళ కోసం షాపింగ్ చేద్దామా అడిగింది మైథిలి. చందు అత్త, మా అమ్మ కోసం కూడా షాపింగ్ డూ అంది వన్య. నా అన్నయ్యకి నా ఫ్రెండ్కి షాపింగ్ చేయనా ఏంటి? నేను మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా అడిగింది కూతుర్ని వెక్కిరిస్తూ. గో, కమ్ గో అంటూ తల్లిని తొందర పెట్టడంతో ఇక మైథిలి వీర్కి చెప్పేసి పాపని తీసుకొని షాపింగ్కి స్టార్ట్ అయింది. వీర్ చెప్పడంతో మైథిలి వాళ్ళతో పాటే బాడీ గార్డ్స్ కూడా వీళ్ళ వెంటే వెళ్ళారు. మమ్మీ, విహా కోసం ఐ టాయ్ బయ్యా అడిగింది వన్య ఒక బొమ్మ చూపిస్తూ. ఓకే తీసుకో అంది మైథిలి. విహాన్తో పాటు పనిలో పనిగా తన కోసం కూడా ఒక 2 బొమ్మలు సైడ్ చేసేసింది. ఇక మైథిలి దివిత్ కోసం, చందన కోసం, రాజ్ గారి కోసం, సుగుణ గారి కోసం షాపింగ్ చేసింది. ఇక బిల్లింగ్ సెక్షన్ వైపు వెళ్ళగా అప్పుడు కూతురు చేసిన స్కామ్ గుర్తించింది మైథిలి. మనం వచ్చింది వాళ్ళకి గిఫ్ట్స్ కొనడానికి, అంతేకాని తమరి కోసం బొమ్మలు కొనుక్కోవడానికి కాదు. అయినా పాపం విహాన్ కోసం ఒక్క బొమ్మ తీస్తే తమరేమో 2 బొమ్మలు తీసుకున్నారా అడిగింది మైథిలి. దిస్ టూ టాయ్ నా దగ్గర నో హ్యావ్ అంది వన్య. అయితే ఇల్లు మొత్తం బొమ్మలతో నింపేయాలా? అయినా మీ డాడీ ఎన్ని బొమ్మలు కొన్నారు లాస్ట్ టైం? ఇంకా వాటిలో చాలా మటుకు నువ్వు ఓపెన్ కూడా చేయలేదు అంది మైథిలి. ఐ వాంట్ బొమ్మ అంటూ అక్కడే గోల చేయడం మొదలుపెట్టింది. వన్య, యూ షుడ్ బిహేవ్ లైక్ అ గుడ్ చైల్డ్, నాట్ లైక్ అ బ్యాడ్ గర్ల్, అర్థమవుతుందా అడిగింది మైథిలి. బట్ మమ్మీ, నా బొమ్మ అంది వన్య. అయితే ఓన్లీ వన్ టాయ్, ఇది కావాలా అది కావాలా, రెండిట్లో ఏదో ఒకటే డిసైడ్ చేసుకో అంది మైథిలి. ఇక ఇలా కాదు అని మైథిలి చేతిలో నుంచి ఫోన్ లాక్కొని తండ్రికి ఫోన్ చేసింది. మీటింగ్లో ఉన్న వీర్ మొబైల్ మోగేసరికి ఎక్స్క్యూజ్ మీ అంటూ ఫోన్ కాల్ అటెండ్ చేశాడు వీర్. హలో డాడీ, మమ్మీ నాట్ బై బొమ్మ నాకు అంది వన్య కంప్లైంట్ ఇస్తున్నట్టు. ఆ హాల్ మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉండటంతో ఫోన్ స్పీకర్లో లేకపోయినా కూడా
చాలా మందికి వన్య మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. డాడీ బొమ్మ వాంట్ అంటూ ఫోన్లోనే ఏడవడం మొదలుపెట్టింది. ఫోన్ మమ్మీకివ్వు అడిగాడు వీర్. ఆ మాటకి పాప నవ్వుతూ ఫోన్ తల్లికి ఇచ్చింది. మైథిలి, వన్య ఏ బొమ్మలైతే కావాలి అంటుందో అవి కొను. అర్థమవుతుందా? నువ్వు ఇంట్లో ఇంకేం మాట్లాడుకు. నేను ఇంటికొచ్చాక మాట్లాడతా అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేసేశాడు వీర్. ఓకే, షెల్ వి కంటిన్యూ అడిగాడు వీర్. సార్, మీ డాటరా ఇప్పుడు మాట్లాడింది అడిగింది ఒక అమ్మాయి నవ్వుతూ. యా, నా కూతురు. తన మాటలు మా అందరికీ చాలా స్పష్టంగా వినిపించాయి. చాలా క్యూట్ వాయిస్ తంది అంది ఆమె నవ్వుతూ. ఓహ్, థ్యాంక్ యూ అంటూ తిరిగి మీటింగ్ స్టార్ట్ చేశాడు వీర్. నీకు మీ డాడీకి బాగా ఆటలు ఎక్కువైపోతున్నాయి. వస్తారు కదా ఇంటికి, అప్పుడు చెప్తా అంటూ కూతురి వైపు కోపంగా చూసి చెప్తూ ఇక వన్య కొన్న 2 బొమ్మలు కూడా బిల్లింగ్ వేయించి అన్నీ తీసుకొని బయటికి వచ్చింది మైథిలి. ఇక మధ్యాహ్నం దాటుతూ ఉండగా మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు వీర్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.